హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద కాంటినెంట్ అయిన ఆఫ్రికా ప్రపంచంలోనే రిచ్ కాంటినెంట్ అని మీకు తెలుసా? ఏంటి అంత పూర్ కాంటినెంట్ని రిచ్ అంటున్నానని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి అక్కడ దొరికే సహజ వనరుల లిస్ట్ చూస్తే మీరే అంటారు రిచ్ అని. ఎందుకంటే ఆఫ్రికా నేలంతా న్యాచురల్ రీసోర్సెస్తో నిండిపోయి ఉంటుంది. మరి మొత్తం ప్రపంచంలోనే 30% న్యాచురల్ రీసోర్సెస్ కేవలం ఆఫ్రికాలోనే ఉన్నాయని నేను చెబితే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. గోల్డ్, డైమండ్, యురేనియం, ప్లాటినం లాంటి విలువైన లోహాలతో పాటు హైడ్రో సోలార్ ఎనర్జీ, గ్యాస్, ఆయిల్, అంతేకాకుండా ఆఖరికి అక్కడ భూమి కూడా ఎంతో న్యాచురల్గా సారవంతంగా ఉంటుంది. మరి ఇన్ని రిసోర్సెస్ ఉండి కూడా ఆఫ్రికా ఖండంలోని 40% ప్రజలు పేదరికంలో ఎందుకు మగ్గిపోతున్నారు? ఇంత పుష్కలంగా వనరులుండి కూడా ఇంకా అక్కడ ఆకలి చావులు ఎందుకు జరుగుతున్నాయి? ప్రజలు ఆహారం కోసం దోపిడీదారులుగా ఎందుకు మారుతున్నారు? ఆఫ్రికా అంటేనే కరప్షన్ అన్నట్టుగా ఎందుకు మారిపోయింది? అక్కడి దేశాలు సివిల్ వార్లు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీతో నిత్యం వార్తల్లో ఎందుకు నిలుస్తున్నాయి? ఈ రోజు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో మీకు దొరుకుతాయి. సుమారుగా 400 సంవత్సరాల క్రితం వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చిన ఆంగ్లేయులు ప్రపంచమంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఆఫ్రికాకి వచ్చి ఆఫ్రికన్లను బానిసలుగా చేసుకోవడం అందుకు ఒక కారణమైతే, ఆఫ్రికా జియోగ్రఫీ కూడా ఆఫ్రికాలో పేదరికం రావడానికి మరో కారణం. అలాగే మరికొన్ని కారణాలు కూడా ఆఫ్రికాను దారుణ పరిస్థితుల్లోకి నెట్టాయి. అవేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఆఫ్రికా ఖండం ప్రెజెంట్ ఈ కండిషన్లో ఉండడానికి మెయిన్ రీజన్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చిన విదేశీయులే అని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పొచ్చు. సుమారుగా 100 ఏళ్ల పాటు ఆఫ్రికన్లు బ్రిటిషర్స్ మరియు ఫ్రెంచ్ ఎంపైర్ కింద బానిసలుగా బతికారు. ఈ బ్రిటిషర్స్, ఫ్రెంచ్ వాళ్ళు తమ ఎదుగుదల కోసం ఆఫ్రికాలోని సహజ వనరులను వాడుకున్నారు. ఆఫ్రికా ప్రజల్లోని ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండే మనుషులను బానిసలుగా వాడుకోవడం కోసం యూరప్ కంట్రీలకు తీసుకుని వెళ్లిపోయేవాళ్ళు. అలాగే ఆఫ్రికాలో లభించే డైమండ్స్ మరియు గోల్డ్ రిసోర్సెస్ను వెతకడానికి 100 మంది ఆఫ్రికన్ ప్రజలను బానిసలుగా తయారు చేసుకున్నారు. మరి వెస్ట్రన్ పవర్స్ ఆఫ్రికా ప్రజల మీద ఎలా పనిచేశాయనే టాపిక్ని బేస్ చేసుకుని బ్లడ్ డైమండ్ అనే ఒక సినిమా కూడా ఉంది. మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా ఆ సినిమాని అస్సలు మిస్ కాకుండా చూడండి. మీకు ఇంకా బాగా ఈ కంటెంట్ అర్థమవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ సప్లై కంపెనీ కార్గిల్ తన కంపెనీ చాక్లెట్స్ తయారు చేయడానికి ఆఫ్రికాలోని పిల్లలను కూడా బానిసలుగా చేసుకున్నారు. నిజానికి వెస్ట్రన్ కంట్రీస్ లీడర్స్ ఈ రకమైన అరాచకాలను, శ్రమ దోపిడీని కేవలం ఆఫ్రికాలోనే కాదు, సబ్ కాంటినెంట్స్లోనూ, సింగపూర్ దేశంలో కూడా చేశారు. కానీ మళ్లీ కొన్ని సంవత్సరాలకు ఆ దేశాలన్నీ నష్టాల్లోంచి తేరుకుని ఆఫ్రికా కంటే చాలా మంచి పొజిషన్కి వచ్చాయి. కానీ ఆఫ్రికా మాత్రం ఇంకా అదే నష్టాల్లో కూరుకుపోయింది, ఏమాత్రం బాగుపడలేదు. అందుకు కారణం ఆఫ్రికా ఖండం చుట్టూ ఉన్న జియోగ్రాఫికల్ బౌండరీస్. ఏదైనా కంట్రీకి కానీ ఏదైనా కాంటినెంట్కి కానీ కోస్టల్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచం మొత్తం జరిగే ట్రేడింగ్లో సుమారుగా 80% ట్రేడింగ్ సముద్రం పైనే జరుగుతుంది. ప్రపంచ పటాన్ని అబ్జర్వ్ చేస్తే ఆఫ్రికా చుట్టూ అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, రెడ్ సీ, మెడిటేరియన్ సీలతో చుట్టుముట్టేసి ఉంటుంది. ఇన్ని సముద్రాలు ఉండడం వలన ఆఫ్రికా కాంటినెంట్ చుట్టూతా అతిపెద్ద కోస్టల్ లైన్ ఉంటుంది. ఇంత పెద్ద కోస్టల్ లైన్ ఉన్నందుకు సీ ట్రేడింగ్ అనేది బాగా జరగాలి. కానీ అలా జరగడం లేదు. ఎందుకంటే ఈ ఖండం చుట్టూ ఉన్న మెజారిటీ కోస్టల్ లైన్స్లో సీ పోర్ట్స్ కట్టడానికి వీలయ్యే పరిస్థితులు లేవు. అందువలన ఈ కోస్టల్ లైన్లో చాలా కొద్ది ప్రాంతాలు మాత్రమే సీ ట్రేడింగ్తో కనెక్ట్ అయి ఉన్నాయి. ఆఫ్రికా పైన ఉన్న కాంటినెంట్ యూరప్ వైశాల్యంలో ఆఫ్రికా కంటే చిన్నది. అయినా కానీ సీ ట్రేడింగ్ చేసే కోస్టల్ లైన్ మాత్రం ఆఫ్రికా కంటే ఎక్కువ. అందువల్ల ప్రపంచంలో 40% సీ ట్రేడింగ్ యూరప్ కంట్రోల్ చేయబడుతోంది. మేజర్ సీ ట్రేడింగ్ యూరప్ కంట్రోల్లో ఉండడం వలన ఆఫ్రికాలోని నైలు నది మరియు ఇతర సముద్ర మార్గాల్లో కనీసం నేవీ కేబుల్స్ కానీ, షిప్స్ వెళ్లే మార్గం కానీ లేదు. ఈ లిమిటేషన్స్ వల్ల ఆఫ్రికాలో ట్రేడింగ్ చాలా కష్టమైన పనిగా మారిపోయింది. ఆఫ్రికాని ఫైనాన్షియల్గా చాలా డౌన్ చేయడానికి ఉన్న మరో కారణం అక్కడ ఉన్న సముద్రపు దొంగలు. వీళ్ళనే ఇంగ్లీష్లో పైరేట్స్ అంటారు. హర్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతం కార్గో మరియు కమర్షియల్ షిప్లకు ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే నివసించే సొమాలియా పైరేట్స్ అటువైపుగా వెళ్లే ఆయిల్ ట్యాంక్స్ని కానీ, వేరే కమర్షియల్ షిప్స్ పై కానీ దాడి చేసి మొత్తం దోచుకుంటారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి, ఆ షిప్లను కాపాడుకోవడం కోసం కొన్ని దేశాలు జిబౌటి అనే ఒక ప్రాంతంలో మాత్రం మిలిటరీ బేస్లను ఏర్పాటు చేసుకున్నారు. కానీ మిగిలిన ఈస్టర్న్ ఆఫ్రికాలో ఎక్కడ కూడా మిలిటరీ బేస్లు లేవు. అలాంటి తీర ప్రాంతాలు పైరేట్స్ తమ ఆధీనంలో పెట్టుకుని విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడుతూ ఉంటారు. అక్టోబర్ 2013లో నైజీరియా ప్రాంతంలో అటుగా వెళుతున్న అమెరికా షిప్పై దాడి చేసి ఆయిల్ని దొంగతనం చేశారు. అంతేకాకుండా అమెరికా స్టాఫ్ నంతటినీ కిడ్నాప్ చేసి తమ డిమాండ్లను తీరిస్తే వాళ్ళని వదిలేస్తామని కండిషన్స్ పెట్టారు. అలాంటి సంఘటనలు తరచుగా జరగడం వలన చాలా కంట్రీస్ ఈ సీ రూట్స్ను అవాయిడ్ చేస్తూ వస్తున్నాయి. దీనివల్ల ఆఫ్రికా ట్రేడింగ్ ఎప్పటికప్పుడు దెబ్బతింటోంది. వాళ్ళ లాభాలను కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఆఫ్రికా ఖండం భూభాగం విషయానికి వస్తే ఉత్తరం వైపు సహారా ఎడారి ఉంది.
ఇది ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశంగా పాపులర్. ఈ ఎడారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆఫ్రికా సౌత్ సైడ్ చూస్తే దట్టమైన ఆ ప్రాంతం అంతా అడవులతో నిండిపోయి ఉంటుంది. వర్షాలు పడుతూ ఉంటాయి. న్యాచురల్ రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. అక్కడ మెజారిటీ పాపులేషన్ క్రిస్టియానిటీని నమ్ముకుంది. ఆఫ్రికా ఖండానికి నార్త్లో ముస్లింలు, సౌత్లో క్రిస్టియన్లు ఉండడం వల్ల ఎప్పుడూ వీళ్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. బ్రిటిషర్స్, ఫ్రెంచ్ ఎంపైర్స్ కాంటినెంటల్లో కొన్ని బోర్డర్స్ని డిజైన్ చేశారు. ఈ సరిహద్దులు పెట్టేటప్పుడు అక్కడి భాషా సాంప్రదాయాలకు తగినట్టుగా విభజించకపోవడంతో గత 70 సంవత్సరాలుగా సివిల్ వార్ అనేది అక్కడ కామన్ అయిపోయింది. ఈ కారణాల వల్ల పొలిటికల్ స్టెబిలిటీ అనేది లేకుండా పోయింది. ఆర్థికంగా ఎలాంటి ఎదుగుదల లేకపోవడం వల్ల అక్కడ ప్రజలు మరింత పేదరికంలో దిగజారిపోతున్నారు. ఆఫ్రికా ఖండం మొత్తం ఇంత అధ్వానంగా ఉంటే అదే ఆఫ్రికాలో ఒక ప్రదేశం మాత్రం అన్ని దేశాల కంటే భిన్నంగా ఉన్నతంగా ఉంది. ఆ దేశం పేరే బోట్వానా. ఈ బోట్వానా కంట్రీ ప్రస్తుతం ఆఫ్రికాలోని అన్నిటికంటే రిచ్ కంట్రీ. ఈ దేశం కూడా మిగిలిన అన్ని దేశాల్లాగే బ్రిటిషర్స్ చేతిలో చాలా ఏళ్లపాటు బానిసత్వం పొందింది. కానీ అక్కడ ప్రజలు ఆ బానిసత్వం నుంచి బయటకొచ్చి తమను తాము చక్కదిద్దుకున్నారు. మెక్సికో, కోస్టారికా దేశాలకు సమానంగా క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఈ కంట్రీలో ఉంది. ఇంతటి సక్సెస్ కోసం అక్కడ ప్రజలు ఏం చేశారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది త్వరలోనే మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ దేశాన్ని చూసి మిగిలిన ఆఫ్రికా దేశాలు నేర్చుకోవాల్సింది చాలా అంటే చాలానే ఉంది. ఎవరో వచ్చి తమ బతుకులను బాగు చేస్తారని ఎదురు చూడకుండా వాళ్ళ జీవితాలను వాళ్లే మార్చుకోవడానికి ఆఫ్రికన్లు ప్రయత్నించాలి. వాళ్ళ పరిస్థితులను వాళ్లే సొంత చేతులతో చక్కదిద్దుకోవాలి. లేకపోతే ఎప్పటికీ అలా బానిసలుగానే ఉండిపోవాల్సి ఉంటుంది. రీసెంట్గా చైనా, రష్యాలు ఆఫ్రికాకు వచ్చి డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే ఆఫ్రికా త్వరలోనే జియో పాలిటిక్స్లో ఇంపార్టెంట్ రోల్ పాటించనుంది. దీనిపై కూడా మరో వీడియోలో మాట్లాడుకుందాం. మరి ప్రస్తుతానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.